పట్టినరా వీడు రా అన్నమ్మ తీసుకొచ్చిండు. ఏంటి ఇవన్నీ? మన ఆడియన్స్ ఎప్పటి నుంచి నో స్లీప్ ఛాలెంజ్ కావాలంటారు కదా, అందుకే మ్యాట్రెస్ తెప్పించిన. మ్యాట్రెస్లా? యా. ఇవి మ్యాట్రెస్ అంటే మస్తు పెద్ద ఉంటుంది, ఇంత చిన్న ఉన్నాయండి. అంత పెద్ద పంపించాలంటే ఎట్లా, అందుకే దాన్ని వ్యాక్యూమ్ సీల్ చేసి పంపించారు. దాన్ని ఓపెన్ చేస్తే పెద్ద అవుతుంది అది. ఎమ్మ కంపెనీగా? యా. మస్తు కంపెనీలు ఉన్నాయి కదా, గిదేం తెప్పించినావు? మస్తు కంపెనీలు ఉన్నాయి కానీ ఎంఐ మ్యాట్రెస్ అనేది మనకు ఇండియాలోనే కాకుండా ఇంకా 33 కంట్రీస్లలో నడుస్తుంది. ఇప్పుడు మీకు ప్రజెంట్ తెలియదా? ఏడదులే ఇన్న పేరైతే ఇన్న ఎమ్మ మ్యాట్రెస్ అని చెప్పేసి. ఇది ఏంటంటే ఎంఐ హైబ్రిడ్ మ్యాట్రెస్ ఫ్రమ్ ఎంఐ జర్మనీ. తెచ్చినావు కరెక్టే. నో స్లీప్ ఛాలెంజ్ చేసే ముందు దీన్ని మన స్టైల్లో టెస్టింగ్ చేద్దామా? ఇప్పితే మంచిగా ఉండదు. ఎందుకు? ఇండోర్లో ఇప్పుదాం, అవుట్డోర్లో మంచిగా. మ్యాట్రెస్ అంటే మనకి ఇండోర్లో బెడ్ మీద ఉంటుంది కదా, ఒక ఇండోర్లో అన్బాక్సింగ్ చేసుకొని వచ్చి మన స్టైల్లో అవుట్డోర్లో టెస్ట్ చేద్దాం. చలో ఇండోర్ స్టూడియో. ఇప్పుడు వీటిని స్టూడియోకి తీసుకుపోయి అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తా. తర్వాత మన స్టైల్ అవుట్డోర్ టెస్టింగ్ అయితే చేద్దాం. చలో కమాన్ రండి, లోపల తీసుకురండి. దర్రి మా మ్యాట్రెస్ వచ్చేసింది. ఇప్పుడురా ఏవో ఆగమాగం ఇప్పకూరు. వ్యాక్యూమ్ సీల్ ఉన్నది, దీంట్లో మనకు ఒక కట్టర్ వస్తుంది, మాన్యువల్ వస్తుంది, దాన్ని చూసుకుంటా మెల్లగా ఇప్పాలి. ఓకే? కానీ అంత మాది తెలియదు, మా స్టైల్లో మేము ఇప్పుతాం. నువ్వు మెల్లగా ఇప్పమంటే నువ్వు చెప్పినట్టుగా ఆరు డబ్బా మీరు చింపుకున్నా సరే కానీ లోపల కవర్ ఉంటుంది, అది మెల్లగా అంటున్నా. డబ్బా మా ఇష్టం వచ్చినట్టు చింపురు. అరే మ్యాట్రెస్ మస్తు పెద్ద ఉంటుంది కదా, గీత చిన్న వచ్చింది. మీకు ఇట్లా చెప్తే అర్థం కదా, దాన్ని తీరు బయటికి. మంచిగా వ్యాక్యూమ్ సీల్ అని చెప్పిండు కదా, అట్లా ప్యాకేజ్ అయితే వచ్చింది. ఇది మన బెడ్ మందం ఉంటుందా? బరాబర్ ఉంటుంది. ఇప్పినాక అది బెడ్ మందం అవుతుంది కానీ మళ్ళీ ప్యాక్ చేయాలంటే మాత్రం మళ్ళీ మిషన్ కావాలి వ్యాక్యూమ్ది. కాదా? మళ్ళీ మీకు ప్యాక్ చేయరాదు, ఇప్పచ్చు. కానీ దీంట్లోకించి అని ఇప్పుతుంటే ఒకటి ఏదో ప్యాకెట్ పడ్డది. సరే ఏమేమి ఉన్నాయి? ఇది ఏందో నాకు ఇప్పుడు అర్థమైంది. దీంట్లో వచ్చేసి మనకు యూజర్ మాన్యువల్, అంతేకాకుండా ఒక వచ్చింది కట్ చేయడానికి ఒక కట్టర్ వచ్చింది, అంతేకాకుండా దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్ కూడా వచ్చింది. మనకి ఎట్లా ఆపరేట్ అవుతుంది, ఏం కదా, దీన్ని ఎట్లా ఉబ్బియాలని చెప్పేసి ఎవ్రీథింగ్ దీంట్లో మెన్షన్ చేసి ఉన్నాయి. బెడ్డా కాదా అనేది ఇప్పినాక తెలుస్తుంది. ఇప్పిగా దీని ఒకసారి ఇట్లా టేప్ది ఎటుందిరా ఇది. హే కంపెనీ దా, మీరు చేస్తామంటే నేను చూపిస్తాను. మీకు డౌట్ వస్తే నేను అడుగురు చెప్తా. అట్నే ముందుగా కవర్ తీరు మొత్తం. ఇంకో కవర్ ఉంటుంది లోపల. రావు చెప్తిగారా స్టార్టింగ్ లో ట్రాన్స్పోర్టేషన్ లో డ్యామేజ్ కాకుండా వ్యాక్యూమ్ ప్యాకింగ్ చేసిరా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఇప్పుడు ఏం కాదు, తీసుకో. నువ్వు ఆ కవర్ తీసుకొని పోయి సైడ్ కాడకపోరా. రావు వెనక సైడ్కి బెలూన్ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ వచ్చిందా ఎందుకని? ఇదా అలా ఎయిర్ లాక్ అయి బెడ్ అటు ఇటు జరగదు అనమాట. అర్థమైందా? ఇక వీడికి ఇంతకుముందు బెడ్ వేసుకున్నప్పుడు జారి పడుతుంది రోజు, అలా జారి పడకుండా దొరకవటం వస్తుంది. ఓపెన్ చేసే ముందు మతిని ఒకసారి దుంకరా. చెక్క మీద దుంకినట్టే కావచ్చు అన్నది ఆల్రెడీ రౌతోల్లా అని చెప్పేసి మెత్తగా ఏం లేదు. ఇప్పుడు మాకు సీల్ ఓపెనర్ ఇచ్చారు కదా, దాంతో ఇప్పుడు సీల్ ఎట్లా ఓపెన్ చేయనో చూపి. ఓకే, సో ఇప్పుడు మీరు చూడొచ్చు దీంట్లో వచ్చిన కట్టర్ని యూజ్ చేసి ఇది ఏదైతే కవర్ ఉందో ఈ కవర్ని మంచిగా కట్ చేసుకోవాలి. ఒక సైడ్ నుంచి దీన్ని కాటు పెట్టంగానే మొత్తం కూడా ముగ్గుతుంది. ఇగో వాజా
నార్మల్గా వాక్యూమ్ సీల్లో చూస్తే కాదు కానీ బయటకు తీసిన తర్వాత దీనిపైన కవర్ వచ్చింది కదా, అది కూడా తీసేసినాము. దీన్ని టచ్ చేసి చూస్తే దీని ఫీల్ వచ్చేసి క్రేజీ ఉంది, స్మూత్గా. ఆహాహా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇట్లా నార్మల్గా టెస్ట్ చేస్తే కాదు, దీంతో మనం ఎక్స్ట్రీమ్ టెస్ట్లు వేయాలి. ఎక్స్ట్రీమ్ టెస్ట్ కోసం దుంకుడు కాదు, మేము ఎత్తేస్తాం. దుంకుడు ఎక్కడ పడరా. 3, 2, 1. ఏం కాలేరా. మెత్త ఉందారా. ఎంజాయ్ చేస్తున్నావుగా. అయితే కింద బెడ్ అని ఇరుగుతుంది కానీ బెడ్కి ఏం కాదు. వాళ్ళు మళ్ళీసారి ఎత్తే మళ్ళీసారి ఎత్తారు ఇంకా కావాలనుకుంటే. వానానికి ఎత్తేసి మనమే దుఃఖం పడరు. 3, 2, 1. వస్తుందిరా. మనం కాళ్ళ కింద ఎత్తుపడిగింది. మన ఎమ్మా మ్యాట్రెస్ని అయితే అన్ని ఎక్స్ట్రీమ్ టెస్ట్లు వేయడానికి అవుట్డోర్కి తీసుకొచ్చినాం. ఇది ఇక్కడ కూడా వేసినాం దీన్ని. ఎట్లుందిరా బెడ్? అన్ని బెడ్ల కంటే ఇది డిఫరెంట్గా ఉంది కదా. దీనికి రీజన్ ఏంటో తెలుసా, ఇది నార్మల్ బెడ్ కాదు, ఇది ఎమ్మా కంపెనీకి సంబంధించిన హైబ్రిడ్ ఫామ్ ప్లస్ స్ప్రింగ్ మ్యాట్రెస్, అందుకే ఇట్లా డిఫరెంట్ ఉంది. ఓకే, దీనికి అసలు స్పెషాలిటీ ఏంది? మ్యాట్రెస్ స్పెషాలిటీ ఏంటంటే మనం నార్మల్ గా బయట కొనుక్కున్న మ్యాట్రెస్ ఎట్లా అంటే 1-2 లేయర్లు ఉంటాయి, మాక్సిమం 3 లేయర్లు ఉంటాయి. ఓకే, కానీ దీంట్లో మనకు 6 లేయర్స్ ఉంటాయి. అదే బెనిఫిట్. ఆ 6 లేయర్స్ ఏందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే, ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకు అల్ట్రా డ్రై కవర్. అంటే ఏంటిది? యాంటీ ఎలర్జెటిక్ అన్నమాట. అంటే ఎట్లా యూజ్ అవుతుంది? మనకు నార్మల్గా వేరే బెడ్ల మీద అయితే మనం అక్కడిక్కడ తిరిగి వచ్చి కాళ్ళతో ఎక్కడు అదే చేస్తుంటాం కదా, చిన్నపిల్లలు ఇట్లా పడుకున్నట్టయితే వాళ్ళకి ఎలర్జీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. ఓకే, సో దీనిపైన మనకు యాంటీ ఎలర్జెటిక్ కవర్ ఉంటుంది అనమాట. ఇది అదే అంటే బ్యాక్టీరియా అయిన ఫామ్ కాకుండా మేము మెయింటైన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ లేయర్ వచ్చేసి ఎర్గోసెల్ ఫామ్ లేయర్ అనమాట. అంటే అది బ్రీతబిలిటీ అండ్ కంఫర్ట్. బ్రీతబిలిటీ అంటే నార్మల్గా మనం ఎక్కడన్నా ప్లేన్ సర్ఫేస్ పైన కావచ్చు, వేరే బెడ్స్ పైన పడుకున్నట్టయితే మనం ఎల్లెంకల పడుకున్నట్టయితే బ్రీతింగ్ ఓకే. ఓకే, మనం ఒక రివర్స్ బోర్ల బొక్కలు పడుకున్నట్టయితే బ్రీతింగ్ తీసుకోవడానికి ప్రాబ్లం ఉంటుంది కదా. దీంట్లో మనకు ఆ ప్రాబ్లం ఉండదు. నువ్వు చెప్పే మా వాళ్ళు చెప్పాలి. అరే ఎల్లకల పడుకో, దమ్మవుతుందా? మంచిగా వస్తుందిగా. బతికేనా? చెక్. ఓకే, బొర్ర బొక్కల పడుకో. వస్తుందా దమ్ము? మంచిగా. ప్రాబ్లం ఏం లేదుగా. ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇదే ఆ లేయర్ స్పెషాలిటీ అనమాట. నార్మల్గా ఇగో మనం ఇట్లా కంప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది కదా, మన చెస్ట్ ఇట్లా ఎక్స్పాండ్ అయినప్పుడు కూడా అట్లా మనకు కంఫర్ట్నెస్ ఇస్తాయి అనమాట ఇట్లా లోపలికి. దట్ ఈస్ ద రీజన్. నెక్స్ట్ లేయర్ వచ్చేసి హాలో మెమరీ ఫోమ్ లేయర్. అది ఎట్లా యూజ్ అవుతుంది? అది మనకు ఆర్థోపెడిక్గా సపోర్ట్ ఇస్తుంది అనమాట. సిటీలో ఉండే వాళ్ళకి ఒక రకంగా ప్రాబ్లం ఉంటుంది, ఊర్లో ఉండే వాళ్ళకి ఒక రకంగా ప్రాబ్లం ఉంటుంది. సిటీలో ఉండే వాళ్ళకి అటు ఇటు జర్నీ చేసి నడుము నొప్పి ఉండే ఛాన్స్ ఉంటుంది. ఊర్లో ఉండే వాళ్ళకి ఆ వర్క్ ఈ వర్క్ చేసుకోనికి పొలం పనులు చేసి ఆ పరంగా కూడా నొప్పులు ఉండే ఛాన్స్ ఉంటుంది. అటువంటి టైంలో మనం ఈ బెడ్ పైన వచ్చి నైట్ టైం పడుకున్నట్టయితే మనకు ఆర్థోపెడిక్గా సపోర్ట్ ఉంటుంది అనమాట. నార్మల్గా ఒక నడుము నొప్పి ఉన్నా, స్పెయిన్ నొప్పి ఉన్నా కానీ అటువంటి వాళ్ళకి కొంచెం కంఫర్ట్నెస్ ఉంటుంది. అచ్చా, ఓకే. మొత్తానికి ఏమంటున్నావు అంటే బ్యాక్ పెయిన్ ఉండదు అని అంటున్నావు. బ్యాక్ పెయిన్ ఉంటే దీని మీద అనుకుంటే నొయ్యదా? నొయ్యది. ఎమ్మా మ్యాట్రెస్ లా ఆర్థోపెడిక్ సపోర్ట్ ఉంటుందట. బ్యాక్ పెయిన్ ఎంత వచ్చినా కానీ ఏం కాదు, ఒకసారి వండుకో. పక్క ఏం కాదా? ఏం కాదు, బ్యాక్ పెయిన్ ఉంటే అది ఓకే, కవర్ అవుతుంది. ఓకే, తక్కువ అవుతుందా? ఒకసారి వండుకో. తక్కువ అవుతాడా? కాదు, నువ్వేంటి బ్యాక్ పెయిన్ ఎంత తక్కువ అవుతుంది? బ్యాక్ పెయిన్ అంటే ఏదైనా పని చేసినప్పుడు ఏదైనా పట్టుకున్న నొప్పి గా నొప్పి ఉంటుంది గవ్వి గట్లా ముడ్డిర పెట్టి వంట పెడుతున్నావు కదా, తక్కువ గైలు తక్కువ. ఓ వీని పట్టుకపోర్రా దావకన్నా పోవాలి తక్కువ కావాలంటే. యో తొలక. అరే రాము, 10,000 లోపల ట్రీట్మెంట్ అయింది అనుకో, ఓకే. అంతకంటే ఎక్కువ అనుకో. నేను అన్నది గా నొప్పి కాదు, నార్మల్గా పట్టుకున్న నొప్పులు, ఏదైనా పని చేసినప్పుడు వచ్చే నొప్పులు ఉంటాయి కదా, ఎప్పుడో దెబ్బ తాకుండి నొప్పి లేస్తూ ఉంటుంది. గసంటి అయితే కంఫర్ట్గా ఉంటుంది. అది క్లారిటీగా చెప్పాలి. నువ్వు క్లారిటీగా అడగాలి. ఫస్ట్ డిసిషన్కి వెళ్ళిపోతే ఎట్లా? నువ్వు బ్యాక్ పెయిన్ అన్నవని మనం అడిమిర కొడితే అట్లా కాదు అసలు టెస్ట్ చేసే పద్ధతి. మరి ఎట్లా? అది మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, అరే రామ్ 2 గుడ్లు తీసుకురా. తేరా. ఇప్పుడు 2 గుడ్లు ఉన్నాయా? నువ్వు జరు. ఓకే, ఈ 2 గుడ్లని ఇక్కడ పెడుతున్నా. 2 eggs. ఓకే, ఏ దారా బాబాయ్, అట్నుంచి ఇలా వండుకో. ఈ వీడి మేము వండుకో. ఆ బొర్రోకల్ని వండు. ఆగు, మ్యాట్రెస్ ఖరాబ్ అవుతుంది. గట్టెందుకో? అది పలగది, నేను చెప్తున్నా కదా, నాది భరోసా. పలగది పక్కా 100% పలగది. పండుకోరా. ఇప్పుడు పలగాయి ఆ గుడ్లు? పలగాయి నిజంగా. నువ్వు వానమే ఊకున్నా పలగది. సార్ లేవురా, లేవు ఒకసారి చూద్దాం. పలగలేదు నిజంగానే. అవన్నీ కింద పడుతుంది. నిజంగా గుడ్లే ఇవిగో.
మ్యాజికల్ మిరాకిల్ ఇదేదో టెస్ట్ బాగుంది. నార్మల్గా కింద పెట్టి వండుకునే కాదు, ఇప్పుడు నువ్వు కావాలనుకుంటే అదే ఎగ్గుని మన ఈపుకు టేప్ వేసి మన ఎగిరి దుంకుమని అయినా వాళ్ళు కదా, అట్లనే వాళ్ళు కదా పలగది. అందుకే కదా మనకి ఇది ఆర్థోపెడిక్ సపోర్ట్ ఇచ్చేది. ఒకవేళ ఏమైనా పెయిన్ ఉన్నా కానీ అది మంచి కంఫర్ట్గా ఉంటుందని చెప్పి నేను దాని గురించే ఎగ్గును ఇగో ఇంత హైట్ ఇస్తున్నా కదా, ఇగో అరే అడిగి రామ్గా టేప్ దేరా, అరే టేప్ దేరా. కంపెనీ వాడు ఏమేమో చెప్తుండు, దీన్ని లైవ్లో టెస్ట్ చేస్తే తప్ప మనకు తెలియదు ఇది యాక్చువల్గా పని చేస్తుందా లేదని చెప్పేసి. సో ట్రై అయితే చేస్తున్నాం. చేసే టేప్ ఇప్పుడు వాళ్ళ ఒక్కటేసారి సడుగున వండుకోవాలి. ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్. 1 2 3. కలిగిందా? పలిగిందా? సప్పుడు వచ్చింది ఏమన్నా? గుడ్డు పలిగిందా? గుడ్డు మీద ఉన్న నీ బొక్కిరిగిందా? పక్కన చప్పినోడు గుడ్డుకైతే ఏం కాలేదు. ఏం కాలేరా? ఏం కాలేదా? ఇంకా కొద్దిగా హైట్ మీకు దుంకి ఇంకా దీని మీకు ఎక్కువ ఉంది. నీ ఇప్పుడునే ఉన్నది గుడ్డు వెనక. మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ ఇంకా కూడా మనకి గుడ్డు అయితే అటాచ్ చేసి ఉంది. రియల్ ఎగ్ ఇది. 1 2 3. పలిగిందా? ఇట్లే అన్కట్లేవు. ఏం కాలేగారా ఇప్పుడు. ఈ గుడ్డును చాలా మంది ఏమనుకుంటారు అంటే ఫేక్ ఏమో అనుకుంటారు. ఒకసారి పొలవటండి నెత్తి మీద. ఇక రియల్ గుడ్ ఇది. వాడు గంత హైట్ నుంచి దానిపైన పడ్డా ఏం కాదంటే మీ లేయర్ మంచిగా ఉంది అన్నట్టు. ఏం లేయర్ ఇది? ఆర్థోపెడిక్ సపోర్ట్ లేయర్. ఓకే ఓకే. నెక్స్ట్ లేయర్ వచ్చేసి ఏరోప్లెక్స్ స్ప్రింగ్స్ లేయర్. అంటే బెడ్ మొత్తం పాకెట్ స్ప్రింగ్స్ ఉంటాయి, దానివల్ల బెడ్ మొత్తం బౌన్సీగా ఉంటుంది. ఆ తర్వాతది హెచ్ఆర్ఎక్స్ ఎడ్జ్ సపోర్ట్ లేయర్. హెచ్ఆర్ఎక్స్ ఎడ్జ్ సపోర్ట్ లేయర్ అంటే ఏంటిది? అది మోషన్ అబ్జర్ప్షన్ చేసుకుంటా అన్నట్టు. నార్మల్గా ఇప్పుడు చాలా ఇళ్ళలో ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటిదంటే, ఇంట్లో ఎవరైనా మగవాళ్ళు ఉన్నట్టయితే మొత్తం డే మొత్తం వర్క్ చేసి వస్తారు, ఒక సైడ్ పడుకోని ఇంకో సైడ్ వచ్చేసి పిల్లలు ఎగురుతూ ఉంటారు, డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది ప్రతి ఇంట్లో జరిగేది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ ఒక పర్సన్ పడుకున్నా సరే ఇంకో సైడ్ ఎవరు ఆడుకున్నా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉన్నా కానీ అది ఇతని దాకా రాదన్నమాట. అదే మోషన్ అబ్జర్ప్షన్ లేయర్. ఓకే, దాన్ని టెస్ట్ చేద్దామా ఇప్పుడు? చేయొచ్చు. ఇక్కడ నేను పడుకున్నా మీరు అడిగి ఎగురు లేకపోతే దాన్ని ఇంకా మీరు మీ వేళ ఎక్స్పర్ట్ లెవెల్ చేయాలనుకుంటే చేయొచ్చు. నువ్వు చెప్పిన దాని ప్రకారం టెస్ట్ చేయడానికి నా దగ్గర ఒక గ్లాస్ ఉంది, వాటర్ ఉన్నాయి. ఒకవేళ ఈ గ్లాస్లో మొత్తం వాటర్ నింపినా అనుకో, ఇది కనబడుతుందా కెమెరాలో? ఇప్పుడు దీని కూడా పెట్టినా, ఇప్పుడు రామ్ గారు ఎగురుతున్నా అనుకో, ఇప్పుడు ఈ గ్లాస్ కింద పడదా? పడదు. రీజనబుల్ డిస్టెన్స్ ఉండాలి. గీడు ఉంది, గీనే ఎగురుతా అంటే ఇది పడుతుంది. రీజనబుల్ డిస్టెన్స్ ఉండాలి. ఎగురా రామ్ గారు, ఎగురా. హలో హలో హలో, ఏక్ సెకండ్. కింద మీరు సెట్ చేసిన మంచాలు సక్కలేవు. ఒకవేళ అది పడిపోతే నన్ను బ్లేమ్ చేయొద్దు. ఓకే, మీరు కావాలనుకుంటే గ్రౌండ్ పైన పెట్టుకొని టెస్ట్ చేసుకోరు. ఓకే, ఇది పట్టుకోరా. నీ నడుము తక్కువైనారా? ఇప్పుడే వీడు వచ్చేసిండు. దీంతో కూడా ఇక్కడ ఎగురుర్రి, దుంకుర్రి, బొర్రుర్రి, మీరు ఏం చేసినా ఇప్పుడు ఆ గ్లాస్ పడదు. ఏం కాట. ఒక నిమిషం ఆవు. నువ్వు గ్లాస్లో వాటర్ ఇగో ఇక్కడైతే పెట్టిన సేమ్ డిస్టెన్స్లో ఇప్పుడు ఇది కింద పడదంట. వాడు ఎంత ఎగిరినా కానీ పడదు. ఎగుర్రా. ఏదో బాగానే ఉంది. ఇక్కడ మోషన్ అక్కడ వేవరకల్లా అబ్జర్వ్ అయిపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు దీన్ని పక్క నుంచి నడుచుకుంటూ పోతుంది, కింద పడదా? పడదే. అంటే దాని పక్క పంటే మనం కాలు పెట్టి వస్తే ఖచ్చితంగా పడుతుంది. పడిపోతుంది. ఇప్పుడు గిడ ఎగిరినా అనుకో, అది కింద పడదు. ఇక పడదు. ఇదేదో బాగానే ఉంది ఫీచర్. పిల్లలు ఒకరే ఉండరు. అంటే ఇది వచ్చేసి ఎట్లా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు అర్థమైంది. ఒక దిక్కు ఇప్పుడు మధ్యన నడుము నొప్పి లేచి వచ్చింది, తక్కువ వచ్చిన్నాడు, వాడు వండుకున్నా అనుకో, ఒక సైడ్ ఎవరైనా ఎగురితే డిస్టర్బెన్స్ కాదే, వాడు వండుకొని ఉండొచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. నేను చెప్పేది అదే. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రీమ్ టెస్ట్ చేద్దామా? అది మీ ఇష్టం. ఎక్స్ట్రీమ్ టెస్ట్ లో పడితే పడ్డట్టే, మరి అది ఒప్పించుకోవాలి. పడది, నేను చెప్తున్నా కదా. ఓకే, ఎక్స్ట్రీమ్ టెస్ట్ మరి దీన్ని పక్కుంటే పోతా ఏమైనా చేస్తా అంటే పడుతుంది. కొద్దిగా డిస్టెన్స్ తీసుకొని చెప్తే ఏం కాదు. ఓకే, దారా అరే బండ్లు తీసుకోదాం. దారా బండ్లా మా స్టైలే చేస్తాం దీన్ని ఎక్స్ట్రీమ్ టెస్ట్. గ్లాస్లో వాటర్ ఫిల్ చేసి దీనిపైన అయితే పెట్టిన, అండ్ మంచిగా కెమెరాలో కనబడి నీకు ఇగో మట్టి అయితే పోసినాయి. ఇప్పుడు కనబడుతున్నారా క్లారిటీగా? దీంట్లో వాటర్ అయితే ఉన్నాయి. వెనకాల మీకు కనిపిస్తున్న బైక్స్. ఒకవేళ ఈ మ్యాట్రస్ పై నుంచి పోతే కింద పడదే అంటుండు మనోడు. పడదిగా? పడదే. చూద్దాం, దారా. కమాన్ కమాన్, లెట్స్ గో. ఓకే, వీడు వచ్చి బైక్ తట్టించినా సరే ఇక్కడ మీరు చూడొచ్చు గ్లాస్ వచ్చేసి కింద అయితే వల్లేదు. ఇంకా వెళ్తా
తట్టిందా దిగు పట్టు ఇప్పుడు పోతుంది పని ఎక్కు పని ఏం కాలే నెక్స్ట్ బైక్ పల్లె నెక్స్ట్ బైక్ మీరు చూడొచ్చు 3 బైక్స్ వచ్చేసి దీని పైనుంచి వెళ్ళినా సరే గ్లాస్ అయితే కింద పడలేదు, పర్ఫెక్ట్ గా అయింది. నేను ఏం చెప్పినా మరి దట్ ఈస్ మోషన్ అబ్జర్ప్షన్ టెక్నాలజీ. కార్ పోతే బైక్ పోతేనే మళ్ళీ కార్ పోతే ఏమో కార్తో టెస్ట్ చేద్దాం. అరే కార్ తీసుకురా. గ్లాస్లో వాటర్ ఉన్నాయి పెట్టినా. ఈసారి వచ్చేసి కార్ అయితే పోతుంది. మీకు ఏం కాదుగా? ఏం కాదు, పక్కా పక్కా పోరా. గ్లాస్ వచ్చేసి కింద అయితే వాళ్ళేదో మోషన్ అబ్జర్ప్షన్ వచ్చేసి పర్ఫెక్ట్గా వర్క్ అయితే అయింది. ఇదే నువ్వు చెప్పింది, అదే మోషన్ అబ్జర్ప్షన్ లేయర్. సాటిస్ఫై అన్ని టెస్ట్లు పాస్ అయిందా? పాస్ అయింది. ఇంకేమైనా టెస్ట్ ఉందా? గింతే ఇక. హెలికాప్టర్లకి పారాషూట్ లేకుండా దుంకుతారా? నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. అది నెక్స్ట్ టైం డైరెక్ట్ దాని మీద దిగుతూ ఏం కాదు, పక్కకు పడితే ఇసంటి ఒక 4-5 పెట్టినామంటే ఏం కాదు. అది కూడా ఇవరిదాకా 6 లేయర్స్ ఉన్నాయంటే మీరు నమ్మలేరు కదా. మీరు చూడరు. 1 2 3 ఇలా ఒకటి 4 స్ప్రింగ్స్. నెక్స్ట్ లేయర్ ఏంటి? లాస్ట్ లేయర్ చెప్పలే, 5 చెప్పినావు. లాస్ట్ లేయర్ వచ్చేసి యాంటీ స్కిడ్ లేయర్. అదంటే రోజు మీరు ఇక్కడ 2 బెడ్లు వేసుకుంటారు. కోతి నూకినా కొద్ది ఇడికి నువ్వు కింద పడుతున్నా. ఇప్పుడు వాడు ఎంత బొరినా ఎంత వేసి నువ్వు కింద పడవు. ఎందుకంటే ఈ బెడ్ ఇటు జరగదు. ఎట్లా అంటే కింద మీకు ఇవి ఉంటాయి, ఇవి మనకు దొరకబట్టి పట్టుకుంటాయి అంటే బెడ్ డాట్. ఓకే ఓకే. ఇవన్నీ మనకి ఇట్లా దొరకబట్టి పట్టుకుంటే ఇదే యాంటీ స్కిడ్ లేయర్ కింద లాస్ట్ లేయర్. యా దిస్ ఇస్ 6 లేయర్స్. అర్థమైంది కదా? ఓకే. ఎమ్మా హైబ్రిడ్ ఫోమ్ ప్లస్ స్ప్రింగ్ మ్యాట్రెస్ లో మీరు చూసిరుగా టోటల్ గా మనకు 6 లేయర్లు అవుతున్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉన్నది. అన్ని కూడా మన నిద్రని ఎంకరేజ్ చేయనీకే, ఎక్కువ నిద్ర పోనీకి యూజ్ అయితే చేస్తాం. బయట ఎండ విపరీతంగా కొడుతున్నాయి. కొద్దిసేపు మేము కూడా మీరు రెస్ట్ తీసుకుంటాం. అబ్బా వీళ్ళ మేము అనుకున్న వీళ్ళకి ఏర్పడదు. ఇప్పుడు వీళ్ళు లోపలికి పోతారు, అడ్జస్ట్ అయిపోతారు. మీద అన్నట్టున్నదా? మనం డే అంతా ఎంత వర్క్ చేసినా సరే, ఎంత కష్టం చేసినా సరే, లాస్ట్కి వచ్చేసరికి ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది మంచి నిద్ర, అంతేకాకుండా రెస్ట్. ఒకవేళ అదే కరెక్ట్ లేదనుకోండి, మనం నెక్స్ట్ డే ఏదైనా పని చేయాలన్నా సరే చేయలేము. స్టార్టింగ్ నుంచి మీరు వీడియోలో చూస్తూనే ఉన్నారు కదా ఎమ్మా మ్యాట్రెస్ వచ్చేసి ఎట్లా తయారు చేసిరు అండ్ దీని బిల్డ్ క్వాలిటీ మీరు బయట ఆల్రెడీ చూసిరు కావచ్చు. ఎక్స్ట్రీమ్ టెస్ట్లలో పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఎవరైనా బై చేయాలనుకుంటే ఇప్పుడు పర్ఫెక్ట్ దీనికి సంబంధించిన డీల్ అయితే నడుస్తుంది. ఒకవేళ వీళ్ళ వెబ్సైట్ నేను వాళ్ళకి సంబంధించిన URL డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్స్లో అయితే ఇస్తా. మీరు అక్కడ నుంచి వెళ్ళి కొనడానికి ట్రై చేస్తే ఎమ్మా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఇప్పుడు 55% ఆఫ్ నడుస్తుంది. దాంతో పాటుగా మన సబ్స్క్రైబర్స్ మన వీడియో చూసి ఎవరైతే పోతారో డిస్ప్లే మీద ఒక కూపన్ కోడ్ ఇస్తా, TE55 అని చెప్పేసి ఆ కూపన్ కోడ్ని మీరు ఎంటర్ చేసారు అనుకోండి 55%తో పాటుగా ఎక్స్ట్రా 15% అయితే మీకు ఆఫ్ వస్తుంది. సో ఖచ్చితంగా మీరైతే కూపన్ కోడ్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో రెస్ట్ అయితే గాయస్ కంపల్సరీ. ఇప్పుడు బయట కొట్టే ఎండలకు కావచ్చు, రాత్రి అలసిపోయిన తర్వాత కావచ్చు, మంచిగా వండుకోవాలంటే మంచి మ్యాట్రెస్ అయితే కావాలి. మేమైతే ఎమ్మా మ్యాట్రెస్ని రికమెండ్ చేస్తున్నా. సో మేము కూడా ఇక్కడ నుంచి వెళ్ళి ఎమ్మా మ్యాట్రెస్ని యూజ్ చేయబోతున్నాం. ఇక అవ్వా మ్యాట్రెస్ని టెస్ట్ చేసినాం, ఎక్స్ట్రీమ్ టెస్ట్లు కూడా అయినాయి, అంతా బాగానే ఉంది. మీ మ్యాట్రెస్ వచ్చేసి 100 నైట్స్ ఫ్రీ ట్రయల్తో వస్తుంది. అంతేకాకుండా 15 years వారంటీతో వస్తుంది. అది కాకుండా ఇంకేమైనా వస్తున్నాయా? నో కాస్ట్ ఈఎంఐ తోటి వస్తుంది. అంటే ఈఎంఐ పైన ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఈఎంఐ పైన పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. ఈ మ్యాట్రెస్ పైన అయితే మేము ఎన్నైతే టెస్ట్లు చేయగలుగుతామో అన్ని టెస్ట్లు చేసినాం. మంచిగానే ఉంది, మంచిగానే అవుతుంది. దానిపైన పడుకుంటే కూడా బాగానే నిద్ర పడుతుంది. దీన్ని పర్సనల్గా ఎవరైనా ఆల్రెడీ వాడుతున్నట్లయితే అది ఎట్లున్నది ఏం కథ అని చెప్పేసి కామెంట్స్లో అయితే మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా కొనాలనుకుంటే ఆల్రెడీ చెప్పినా మళ్ళీ చెప్తున్నా, చాలా డిస్కౌంట్ నడుస్తుంది. ఖచ్చితంగా బై చేయడానికి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. Bye bye.